మంచికి రోజులు లేవమ్మా అంటూ ఉంటారు పెద్దలు. ఇవిగో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే నిజమే అనిపించక మానదు. అమాయకుల్ని బురిడి కొట్టించి మోసానికి పాల్పడుతున్నారు కేటుగాళ్ళు. ఇందులో పురుషులతో పాటు మహిళలు కూడా ఆరితేరిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళు తెలుసంటూ మీకు ఆ పని చేసి పెడతాం, మీకు ఈ పని అయిపోతుంది అంటూ మాయమాటలు చెప్తూ డబ్బులు తీసుకుంటున్నారు. అనంతరం పరారవుతున్నారు. ఆరా తీస్తే కానీ అసలు విషయం వెలుగులోకి రావట్లేదు. అప్పుడు మా డబ్బులు పోయాయంటూ లబోదిబో అంటూ గుండెలు బాదుకుంటున్నారు. పోలీసులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నా వినిపించుకోకుండా డబ్బు కోసం ఆశపడి అసలకే ఎసరు తెచ్చుకుంటున్నారు. ఇదిగో ఈమె మామూలు మహిళ కాదు. ఏకంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట వందలాది మందిని మోసం చేసింది. 17 కోట్ల మేర మాయం చేసింది. వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తానంటూ ఈ మహిళ చాలామంది దగ్గర నుంచి డబ్బులు తీసుకుని పరారైంది. ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన పవిత్ర అనే మహిళ బ్లూ వింగ్స్ పేరుతో ట్రస్ట్ నడుపుతోంది. తమిళనాడు బెంగళూరు శివారులోని అతిబెలై, హోసూరు, ధర్మపురిలోని ప్రజలను కలిసి కట్టుకథ అల్లడం ప్రారంభించింది. తన సంస్థకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు 17 కోట్లు ఆర్బీఐ మంజూరు చేసిందని, మీకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తానంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పింది. వారిని నమ్మించేందుకు నిర్మలా సీతారామన్ సంతకంతో కూడిన లేఖ, డబ్బు కట్టల వీడియోను చూపించింది. అయితే రుణం పొందాలంటే ముందుగా 25,000 నుంచి 30,000 అడ్వాన్స్ చెల్లించాలని పేర్కొంది. నమ్మిన జనం ఆమెకు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా వ్యక్తుల నుంచి డబ్బులు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత అప్పు ఇవ్వట్లేదు. అడ్వాన్స్ డబ్బులు తిరిగి చెల్లించలేదు పవిత్ర. అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరించడం మొదలుపెట్టింది. మోసపోయామని గ్రహించాక పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు మొత్తం 13 మందిపై కేసులు నమోదు చేశారు. పవిత్రతో సహా 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఇలాంటి కేటుగాళ్ల గురించి మీ బంధుమిత్రులకు కూడా ఒకసారి ఈ వీడియో షేర్ చేసి వారిని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.